దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొందురు. ప్రియమైన దేవుని సంగమా, సహవాసములో ఒక బలం, సహవాసములో ఒక ఆనందం, సహవాసములో గొప్ప శక్తి ఉందని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే మనం సహవాసం చేసేది తండ్రితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ మనం సహవాసం చేస్తున్నాం. అయితే విచిత్రం ఏమిటంటే చాలాసార్లు చాలా సంఘాలలో దేవాలయంలో గొడవలు, అసమాధానాలు, మాట్లాడుకోపోవటాలు, అవిధేయతతో కూడినటువంటి ప్రవర్తన ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్తారో, వాళ్ళ జీవితాల్లో ప్రతిఫలం ఉందా? ఏది ఉండదు. కానీ వాళ్ళు గ్రహించలేరు. నేను అభివృద్ధి పరచబడుతున్నారా, దిగజారిపోతున్నానా, ఆత్మీయతలో ఎదుగుతున్నానా లేదా అని వాళ్ళు గ్రహించలేరు. కారణం ఏంటంటే వారికి మంచి మనస్సాక్షి ఉండదు. చూడండి, ఇక్కడ వారు ప్రతిరోజు దేవాలయములో ఏక మనస్సుతో కూడుకొని అనుంది. అంటే ఒక్క మనస్సు. ఎక్కడ ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళిక ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. అక్కడ దేవుని ఆలోచన దిగి వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఐక్యత కలిగిన చోట, ఒక కుటుంబం ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆ కుటుంబాన్ని గురించిన దైవ ప్రణాళిక దేవుడు బయలుపరుస్తాడు. ఒక సంఘం ఐక్యత కలిగి ఉంటే ఆ ప్రాంతానికి ఆ సంఘాన్ని దేవుడు ఎందుకు నియమించాడు, ఆ సంఘములో సభ్యులుగా వారందరినీ ఎందుకు సమకూర్చాడు, ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళిక బయటకు వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఏక మనస్సు అన్నాడు అంటే నడిపింపు. సంఘములో సేవకునికి నడిపింపుకు అప్పగించుకోవాలి. సేవకుడు ఆత్మపూర్ణుడై దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా అతడు ఏ కార్యాలు చేసినా, అతడు ఏది తలపెట్టినా సంఘం సహకరించినప్పుడు అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. అదే క్రమంలో ఒక కుటుంబంలో యజమానికి లోబడాలి, యజమానికి అప్పగించుకోవాలి. యజమానికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో, యజమానికి ఎప్పుడైతే లోబడతామో ఆ ఇల్లు దేవుని గృహంగా మార్చబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆఫీసర్స్కు లోబడతాం, ఎందుకంటే జీతం రాదని, ఉద్యోగం పోతుందని. వ్యాపారాలకు వెళ్ళినప్పుడు మనుషులకు లోబడతాం, లోబడకపోతే వాళ్ళు రారేమో మరలా తిరిగి మన షాప్కని. ఇలా బయట మనుషులకు, బయట అధికారులకు లోబడతాం, కానీ దేవుని సంఘం అది. బైబిల్ సెలవిస్తున్న మాట, ఇది క్రీస్తు శరీరం అనేది సంఘము. ఆ సంఘములో మనం అవయవములై ఉన్నాం. క్రీస్తుతో తండ్రితో సహవాసం చేయటానికి వచ్చినప్పుడు మనం ఒక అవయవములం, అనగా మనలో జీవము కలిగి మన అవయవములు ఎలాగైతే పనిచేస్తున్నాయో అలా మన ఆత్మీయత వృద్ధిపరచబడాలన్నా, మన బిడ్డలు దీవించబడాలన్నా, మనం ఆశీర్వాదకరమైన మార్గంలో నడవాలన్నా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఆయనకు వేరే మనమేమీ చేయలేం. బైబిల్ సెలవిస్తుంది, ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవని యందు నిలుచునో వాడు బహుగా ఫలిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత, సహవాసానికి వచ్చినప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. అక్కడ దేవుడు నిత్య ప్రణాళిక నెరవేర్పు జరుగుతుంది. అలా ఐక్యత కలిగి ఆయన సన్నిధిలో, కుటుంబంలో, ప్రతి చోట మనం ఐక్యతగా ఉండి ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.